హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. 3 డేస్ వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. అక్కడక్కడ షూట్ చేశాను, దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది సండే రోజు అనమాట. యాజ్ యూజువల్ సండే అంటే లేట్గానే లేస్తాం కదా, ఇంకా లేట్గా లేచాము. టిఫిన్ కూడా లేట్గానే చేశాము. ఇంకా దోశ పోసాను, వాళ్ళకి పెట్టిచ్చేసాను, తినేశారు. ఇంకా లంచ్ కోసం అనేసి ఖుషి దమ్ బిర్యానీ చేయమనింది. ఇంకా మోహనాన్ని చికెన్ తీసుకోరమన్నాను. ఇంకా చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేశాను. రైస్ కూడా కడిగి పక్కన పెట్టేశాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను దమ్ బిర్యానీ ఎలా చేస్తానని చూపించినాను. జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కర్డ్ అన్నీ వేసి మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పక్కన పెట్టేశాను. నెక్స్ట్ మిక్సీ జార్లో 2 టొమాటోస్, 2 ఆనియన్, పచ్చిమిర్చి ఒక 4, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, పట్ట, లవంగం, ఇలాచి వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదే మెయిన్ టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పక్క చికెన్ అయితే బాయిల్ చేసుకుందాము, ఒక పక్క రైస్ అయితే కుక్ చేసుకుందాము. ఎందుకంటే దమ్ బిర్యానీ కాబట్టి ముందుగా రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్లో కొద్దిగా పట్ట, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి కొద్దిగా నెయ్యి వేసి రోల్ బాయిలింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఈ లోపల చికెన్ అయితే రెడీ చేసుకుందాము. అందుకోసమని స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ గీ పోసుకొని ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. మన ఇష్టం అన్నమాట, ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2 వేసుకోవాలి కట్ చేసి. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అనమాట బిర్యానీకి. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అవుతుందన్నమాట, అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఓవరాల్గా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా పట్టేంత వరకు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఈ లోపల వాటర్ అయితే బాగా రోల్ బాయిల్ వచ్చింది. రోల్ బాయిలింగ్ వచ్చినప్పుడు మనం కొద్దిగా దాంట్లో పుదీనా వేసి మళ్ళీ కలుపుకోవాలి వాటర్లో. ఈ లోపల చికెన్లో చూసారా బాగా కుక్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 80% చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ రోల్ బాయిలింగ్ అయ్యే వాటర్లో రైస్ వేసి కుక్ చేసుకుందాము. రైస్ కూడా 80% కుక్ అయితే చాలన్నమాట. నెక్స్ట్ దమ్కి ఇచ్చినప్పుడు సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టిన రైస్ అయితే వేసాను. ఆల్మోస్ట్ రైస్ కూడా పక్కన కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ని కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట, మసాలా అంతా. ఎందుకంటే దమ్ బిర్యానీ కదా, మనం లేయర్స్ ఫామ్ చేయాలి కాబట్టి. నేను 2 లేయర్స్గా ఫామ్ చేస్తున్నాను. అందుకనేసి హాఫ్ చికెన్ అయితే ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ని ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ అంతా స్క్వీజ్ చేసి మనము వాటర్ ఎక్కువ వేయకుండా ఓన్లీ రైస్నే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. లేయర్స్ లాగా ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, లైట్గా కొత్తిమీర, లైట్గా పుదీనా వేసుకొని నెక్స్ట్ మళ్ళీ చికెన్ మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తం దీంట్లో వేసేసి మిగిలిన రైస్ని దీని మీద వేసేయాలన్నమాట. రైస్ అంతా వేసిన తర్వాత మళ్ళీ పుదీనా, కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ దమ్కిస్తే వేడి వేడి ఎమ్మి దమ్ బిర్యానీ అయితే రెడీ అనమాట. ఇక్కడ నేను దాని కాంబినేషన్ కోసము ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఫైనలీ అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయిపోయినాయి. లంచ్ అంతా ప్రిపేర్ చేసాను. మొత్తం హాల్లోకి పెట్టేసుకున్నాము. అందరం ఒకేసారి కూర్చొని తిందాము అనేసని ఇంకా బిర్యానీ అయితే పెట్టిస్తున్నాను. నిజంగా అండి చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే, సూపర్ అనమాట. దాని కాంబినేషన్గా నేను రైతా చేశాను, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అయితే చేశాను. నిజంగా అండి చాలా బాగా కుదిరింది. సూపర్ టేస్ట్ అనమాట. అందరికీ బాగా నచ్చింది, ఇష్టంగా తిన్నారు.
ఫైనలీ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా స్లీపింగ్ టైం అనమాట. అందరూ తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్లాగా పడుకునేశారు. మా జిన్నోడు చూసారా ఎంత బాగా నిద్రపోతున్నాడో. ఫుల్ డీప్ స్లీప్ అనమాట. నాకైతే ఫుల్ వర్క్, సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈవినింగ్ అనమాట. నేను అస్సలు పడుకోలేదు. ఫ్రెష్గా స్నానం చేసి చల్లగా ఉంటే క్లైమేట్ బయట అలా వచ్చి వీడియో తీసుకుంటున్నాను. నిజంగా అండి చాలా బాగుండింది క్లైమేట్ అయితే. ఈవినింగ్ 5కి అనమాట. ఇంక ఇప్పుడు పాలకి వెళ్దాము అనేసి ఇంకా పాల దగ్గరికి అయితే వచ్చాము. వెయిటింగ్ అనమాట పాల కోసము. ఫైనల్లీ పాలైతే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఖుషి అయితే క్రికెట్ ఆడుకుంటుంది పక్కింటి అమ్మాయితో కలిసి. ఇంకా నేనైతే చూపించాను కదండి లాస్ట్ వ్లాగ్లో తెల్లగడ్డలు కొన్ని మిగిలిపోయాయి పాయలు ఒలుచుకోవడం అని. ఇంకా అది వాళ్ళు ఆడుకుంటూ ఉంటూ బయట కూర్చొని చల్లగా ఉండేసరికి తెల్లగడ్డలు అయితే ఒలుచుకుంటూ ఉన్నాను. ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉంటే ఉజ్వల్ ఏం చేస్తున్నాడా అనేసి అని వచ్చి చూస్తే పాపం చదువుకుంటా ఉన్నాడు. ఇక్కడ నేను పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి వేరేటి వేస్తా ఉన్నాను. 2 డేస్కి ఒకసారి ఇది ఒక టాస్క్ అనమాట. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను డే బై డే అనమాట. నాకు నీట్గా లేకపోతే అస్సలు నచ్చదు బెడ్ అయితే. ఫైనల్లీ బెడ్ అంతా సర్దేశాము. ఇంకా డిన్నర్ అయితే తినేసాము. దాని తర్వాత అనమాట ఇది ఆ రోజు మ్యాచ్ అనమాట. వరల్డ్ కప్ జరుగుతుంది కదా T20 ఇండియాది. ఖుషీకి మ్యాచ్ అంటే పిచ్చి అసలు. ఇంకా ఇండియా గెలిచేసరికి ఆనందమే ఆనందము. పైగా ఆ రోజు టపాసులు కూడా కాల్చాము. అదే అనమాట ఇది. ఇంట్లో లాస్ట్ ఇయర్ షార్ట్స్ ఉన్నాయన్నమాట. అది పెడతా ఉంటే టయానికి మోహన అయితే వచ్చాడు. మేము అంటించలేకుండా ఉంటే ఇంక మోహన దగ్గరే అంటించామన్నమాట. అది టపాసులు పెట్టి ఆనందంగా ఎగురుతా ఉన్నారు మ్యాచ్ గెలిచిందని. ఖుషీకి అయితే పిచ్చి ఇష్టం అండి క్రికెట్ అంటే. ఫుల్ హ్యాపీ అంట ఇండియా గెలిచిన దానికి. అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము నేను ఖుషి. ఇంకా అలా గడిచిందనమాట ఆ డే ఆ విధంగా. ఇంక ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. మార్నింగ్ నుంచి నేను ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ స్టార్ట్ చేశాను వ్లాగ్ చేయడము. ఖుషి వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. బుక్స్ తీసుకోవాలన్నమాట. వీళ్ళకి 2 months ముందే నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ఐటీ కాబట్టి. అందుకనేసని వీళ్ళు 6th ఉండంగానే 7th క్లాస్ బుక్స్ అన్నీ తీసుకోవాలన్నమాట. ఇంకా అందుకని పే చేసేసి అమౌంట్ బుక్స్ తీసుకెళ్దాము అనేసి నేను మోహన ఇద్దరం వచ్చాము. ఇక్కడ నేను ఉజ్వల్ అయితే టీ తాగుదాము అనేసి చాయ్ వాళ్ళకి వచ్చాము. ఇంకా మోహన ఖుషి అయితే వర్క్ ఉందని చెప్పి వాళ్ళు బజార్లోకి వెళ్ళున్నారు. ఇంకా టీతో పాటు ఉజ్వల్ అయితే మలై బన్ కావాలమ్మా అంటే ఇంకా మలై బన్ అయితే ఆర్డర్ చేశాము. మీకు చాలాసార్లు చూపించానండి చాయ్ వాళ్ళు అయితే. నాకైతే పిచ్చి ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఈవినింగ్ టైం అప్పుడు టౌన్కి వస్తే ఖచ్చితంగా చాయ్ వాళ్ళకి వచ్చి చాయ్ తాగేసి మలై బన్ అయితే తినేసి వెళ్తాము. అస్సలు మిస్ చేయమన్నమాట. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది ఈ చాయ్ వాళ్ళ అంటే మాకు ఎంత పిచ్చో అనేదని. మళ్ళీ ఇక్కడ మేము మలై బన్ తినేసిన తర్వాత మోహన ఖుషి అయితే వచ్చారు. వచ్చి పక్కనే ఇక్కడ వాళ్ళు హలీం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా చాయ్ వాళ్ళ వాళ్ళు ప్రతి ఇయర్ హలీం అయితే చేస్తారనమాట. ఇక్కడ బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఖుషి అయితే అస్సలు ఒప్పుకోలేదు హలీం చూసి. డాడీ హలీం అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి, టేస్ట్ చేయాలి అనేసి గొడవ అనమాట. ఇప్పుడే కదా మలై బన్ టీ తాగాము తినలేం ఖుషి అంటే వినలేదు. నేను తింటాను అని చెప్పి ఇంకా ఆర్డర్ చేసింది. ఇంకా మోహన అయితే ఒక 2 plates ఆర్డర్ చేశాడు. అందరం షేర్ చేసుకున్నాం అనమాట. మీలో హలీం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి ఇష్టం అనమాట హలీం అయితే. రంజాన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను. హలీంతో పాటు గెంజి ఉంటుంది కదండి, ముస్లిమ్స్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఆ గెంజి అంటే ఇంకా ఇష్టం అనమాట. అంత ఇష్టము. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. హలీం అయితే సూపర్ అంట. ఖుషి అదే చెప్తుంది ఎగురుతూ. ఇక్కడ మా ఇంటి పక్కనే మల్లెపూలు కనకంబరాలు కట్టి అమ్ముతారండి. వాళ్ళకి చెట్లు కాస్తాయి అనేసి ఇంకా ఆమె తెచ్చిచ్చిందనమాట. ఇప్పుడు ఎట్లా మల్లెపూల సీజన్ కదా, బాగుంటాయి కదా, ఇంకా అందుకనేసి అవి తీసుకున్నాను. మీతో కూడా షేర్ చేస్తాను. ఇంకా అడే అలా గడిచిందనమాట.
ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత డీమార్ట్‌కి అయితే వచ్చాను. చెప్పాను కదండీ ర్యాండమ్ వ్లాగ్ అక్కడక్కడ షూట్ చేశాను నేను. కంటిన్యూగా అయితే కాదు. ఇంకా నేను హౌస్ ఓనర్ అమ్మ తనే అనమాట. తెలుసు కదా మీకు. వాళ్ళ పాప తను. మేము ముగ్గురం కలిసి డీమార్ట్‌కి అయితే వచ్చాము. ఇది అన్నమయ్య సర్కిల్‌లో ఉండే డీమార్ట్ అనమాట. నేనైతే కొన్ని మంత్స్ అవుతుందండి డీమార్ట్‌కి వచ్చి. చాలా రోజులైంది. ఫైనల్లీ ఇంకా ఆ రోజు కుదిరింది. డీమార్ట్‌కి వచ్చి కావాల్సినటువన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా టైం అయితే అప్పటికే 1 అయిపోయింది. 11కి వెళ్ళిన వాళ్ళము. ఎండ అయితే భయంకరంగా ఉందన్నమాట. ఇంటికి వచ్చేసరికి నాకు అస్సలు అవ్వలేదు. లంచ్ చేసి పడుకునేసాను. తర్వాత ఏం షూట్ చేయలేదన్నమాట. ఇంకా వీళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి అయితే వచ్చారు. మోహన వస్తూ వస్తూ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా అది కట్ చేసుకొని ఖుషి స్నాక్స్ లాగా తింటుంది. ఇంకా ఆ రోజు సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయిందనమాట. వర్షం పడుతుందేమో అనుకున్నాము. అంత భయంకరంగా క్లౌడ్స్ అయితే వచ్చాయి. కానీ ఒక్క చుక్క కూడా వర్షం అయితే పడలేదు. అదే చూస్తూ ఉన్నాము పడుతుందేమో అంటే అస్సలు వర్షమే పడలేదు. ఇంక ఇప్పుడు పాల కోసం అయితే వచ్చాము. ఇంకా ఖుషి నేను కూడా వస్తానమ్మా మీతో పాటు పాల కోసము అనేసి అని అనింది. ఇంకా సరేనని తనను కూడా తోడుగా తీసుకొని వచ్చుకున్నాము. ఫ్రెష్గా పిండిస్తారండి పాలైతే. ఈవినింగ్ 5 డైలీ మా రొటీన్ అనమాట పాలు తీసుకురావడము. ఇంక ఇంటికి వచ్చేసరికి మోహన పానీపూరి అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా ఖుషి అయితే పానీపూరి అంటే ఇంకా చెప్పక్కర్లేదు, బాగా తింటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పానీపూరి అంటే. ఇంక ఇక్కడ ఉజ్వల్ అయితే మసాలా పూరి తింటున్నాడు. నేనైతే పెద్దగా ఇష్టపడను అనమాట. నాకు దహీ పూరి అంటేనే ఇష్టము. ఇంక వాళ్ళు తింటూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ నేను డీమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను అనేదాన్ని జస్ట్ మీతో అలా షేర్ చేస్తాను. ఎక్కువ ఏం తీసుకోలేదండి. ఇంకా వెళ్ళాను కాబట్టి ఏదో కొన్ని తీసుకొని వచ్చాను. స్నాక్స్ ఐటమ్ అంతే అనమాట. పూర్తిగా సామాన్లు అయితే నేను ఏం తీసుకురాలేదు. అది మోహనానే తీసుకొస్తాడనమాట. మంత్లీ నేను లిస్ట్ ఇస్తే మోహన సామాన్లు తీసుకొచ్చేస్తాడు. జస్ట్ నేను వెళ్ళాను కాబట్టి ఇవి తీసుకొచ్చాను అంతే. ఇవన్నమాట నేను తీసుకొని వచ్చింది. ఇక్కడ ఇది వెల్లుల్లి పేస్ట్ అనమాట. తెల్లగడ్డలు ఒలిచానని చెప్పాను కదండి, వాటిని పేస్ట్గా చేసి ఇంక ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే నా కర్రీస్కి డైలీ యూజ్ అవుతుందన్నమాట. ఇంకా డిన్నర్ అయితే పెట్టించాను ఉజ్వల్కి. బయట చల్లగా క్లైమేట్ బాగుందని చెప్పాను కదండి, అందుకని బయట కూర్చొని తింటూ ఉన్నాడు. ఇంకా నేనైతే వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా వాడు డిన్నర్ చేసి ఇంకా నాతో జాయిన్ అయినాడనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.